అనమాట. ఏంటిది? క్యాన్సర్. రాజుకి ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. దేవుడైన యెహోవా ఏం చేశాడంటే యెషయా అనే దైవజనుణ్ణి అతని వద్దకు పంపించి, నువ్వు ఇక బ్రతకవు, నువ్వు చనిపోతావు కాబట్టి నీళ్లును సరిదిద్దుకో, నీళ్లను సరి చేసుకొని హెచ్చరిక చేశాడు. ఎవరిని? రాజైన హిజ్కియాని. ఎవరు హెచ్చరిక చేశాడు? దైవజనుడైన యెషయా భక్తుడు హెచ్చరిక చేశాడు. దేవుడు చెప్పమన్నట్లుగా చెప్పాడు. అయితే హిజ్కియా ఏం చేశాడు? కంగారు పడలా. ఏం చేయలేదు? కంగారు పడలేదు. నాకు మరణము వస్తుంది కదా అని కంగారు పడలేదు, నాకు కీడు కలుగుతుంది కదా అని కంగారు పడలేదు. అతడు ఏం గ్రహించాడంటే మరణాన్నైనా కీడునైనా శాపాన్నైనా సరే తొలగించి దేవుడైన యెహోవా ఆశీర్వాదకరంగా మార్చగలడు. కాబట్టి నేను దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి చూస్తాను, దేవుడి చిత్తం అయితే బ్రతికేస్తాడు, దేవుని చిత్తం లేకపోతే ఆయన యొక్క రాజ్యానికి నేను వెళ్ళిపోతాను. ఒక ప్రార్థన చేసి చూద్దామని ఏం చేశాడంటే కన్నీరు కారుస్తూ గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడైన యెహోవా మరలా యెషయా చేత, ఏ దైవజనుడైతే చనిపోతావు నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడో అదే సేవకుడికి మరలా దేవుడు ఏం చెప్పాడంటే ఆ భక్తుడు హిజ్కియా మరణించడు, అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానని దేవుడైన యెహోవా దైవజనుడైన యెషయాకి సెలవు ఇచ్చాడు. హల్లెలూయా. రాజులతో పెట్టుకోవటం ఆషామాషి కాదు. సామెతలు ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కోదువ, రాజు తలుచుకుంటే దెబ్బలకు చచ్చినోడు. ఇప్పుడు ఏమో నేను చచ్చిపోతానని చెప్పావు, మరలా తిరిగి వచ్చేమో బ్రతుకుతున్నానని చెప్పావు. నీ మాటలు ఎలా నమ్మాలని ఏం చేస్తాడు? మేడ మీద తలకాయ లేకుండా చేస్తాడు. రాజు తలుచుకుంటే దైవజనుడు అనుకోవచ్చు, ఇప్పుడే కదా ప్రభా నువ్వు చెప్పిన మాట నేను చెప్పాను, చచ్చిపోతాడని చెప్పావు, నేనేమో నిజంగానే వెళ్ళి చచ్చిపోతావు కాబట్టి ఇల్లు నేను సరి చేసుకోమన్నాను, నీ జీవితాన్ని సరి చేసుకోమన్నాను, నువ్వేంటి ప్రభా ఇలా మరలా నాకు ఇంటి గడప కూడా దాటలేదు. ఏం దాటలేదు? ఇంటి గడప కూడా దాటలేదు. ఎవరు గడప దాటలేదు? హిజ్కియా ఇంటి గడప కూడా దైవజనుడు దాటలేదు, రోడ్డు కూడా ఎక్కలా. ఈయనేమో గబగబా ప్రార్థన చేశాడు, దేవుడేమో కనికరించాడు. మరలా హిజ్కియాతో మాట్లాడకుండా దైవజనుడితోనే మాట్లాడు, నువ్వు వెనక్కి తిరిగి రోడ్డు ఎక్కకుండా నేను ఎవరితోనైతే చనిపోతానని నీతో చెప్పించానో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రతుకుతావు అని చెప్పమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అప్పుడుకప్పుడే చనిపోతావని చెప్పిన దైవజనుడు మరలా ఏ సమాచారం తీసుకొచ్చాడంటే శుభ సమాచారము తీసుకొని వచ్చాడు. ఏ సమాచారం తీసుకొచ్చాడు? శుభ సమాచారం తీసుకొచ్చాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే కీడును శుభంగా మార్చిద్ది. ఏం చేస్తుంది? ప్రార్థన అశుభాన్ని శుభంగా మార్చిద్ది. కీడుని ఏం చేస్తుంది? శుభంగా మార్చిద్ది. శాపాన్ని ఏం చేస్తుంది? ఆశీర్వాదకరంగా మార్చిద్ది. అసమాధానం ఏం చేస్తుంది? ప్రార్థన సమాధానకరంగా మార్చిద్ది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయే వ్యక్తికి మరలా దేవుడు ఏం చేశాడంటే చల్లగా శుభ సమాచారాన్ని తెలియజేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా, దేవుడైన యేసుక్రీస్తు, దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడైన యెహోవా కీడు కలుగుతున్న మనకు ఆ కీడును తొలగింపజేసి దేవుడు ఏం చేస్తాడంటే శుభకరమైన వాగ్దానాల దేవుడు మనకు దయచేస్తాడు. శుభకరమైన ఆనవాళ్ళ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పటికప్పుడే చెప్పాడు, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతవు కాబట్టి నీ జీవితాన్ని సరిదిద్దుకో, కనీసం పరలోక రాజ్యానికైనా వెళ్తావు అన్నాడు. మరలా గడప దాటకుండానే తిరిగి వచ్చాడు. ఎందుకు తిరిగి వచ్చాడంటే ఆ యొక్క రాజు ప్రార్థన సేవకుణ్ణి వెనక్కి తిప్పే విధంగా చేసింది. ఏం చేసింది? రాజు ప్రార్థన సేవకుణ్ణి వెనక్కి తిప్పే విధంగా చేసింది. మీ ప్రార్థన ఏం చేయాలంటే మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మరలా వెనక్కి తిరిగి వచ్చే విధంగా చేయాలి. మీ ప్రార్థన ఏం చేయాలి? పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మరలా తిరిగి వచ్చే విధంగా చేయాలి, చేసుకోవాలి. కాబట్టి ఈ రాజు హిజ్కియా అనే రాజు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే మరలా సేవకుడు చెప్తున్నాడు 5వ వాక్యంలో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరకు పోయి అతనితో ఇట్లనుము,
నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. నేను స్తోత్రం చెప్పను. హల్లెలూయా. నేను నిన్ను బాగు చేస్తాను. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గనక చెవిని పెడితే, నీవు గనక భక్తుడిగా ఉంటే, నీవు గనక నా బిడ్డగా ఉంటే, పాడైపోయిన నా జీవితాన్ని, చనిపోయే నీ పరిస్థితిని, శాపకరమైన నీ జీవితాన్ని నేనేం చేస్తానంటే బాగు చేస్తాను. మరలా చెబుతున్నాను, దేవుడు తప్ప ఎవ్వరు కూడా బాగు చేయలేరు. దేవుడు తప్ప ఎవ్వరు కూడా బాగు చేయలేరు. నువ్వు దేవుని మీద ఆధారపడితే బాగుపడతావు. దేవుని మీద ఆధారపడితే బాగుపడతావు. సామెత ఉంది కదా, అన్నీ ఉన్న ఇస్రాకేమో చెప్పండి అనిగనిగి ఉంటుంది, ఏమి లేని ఇస్రాకంట ఎంతకు మనకు ఉందా లేదా చెప్పండి, నిజం చెప్పండి. మనకు ఉన్నాయా లేవా? లేవు మనకి నిజంగానే. అన్నీ ఉన్న రాజు ఏం చేశాడు? గోడ తట్టు తన ముఖం తిప్పుకొని కన్నీరు గాచి ప్రార్థన చేశాడు. మనం ఏం చేస్తామో తెలుసా? రానే ఏం చేస్తుందో చూద్దాం. వచ్చిన తర్వాత ఏమో సోలు గార్చుకుంటాం, వచ్చిన తర్వాత ఏమో మొహం ఏలాడదీస్తాం, వచ్చిన తర్వాత ఏమో ఎక్కడలేని దిగులు వస్తే. ఈ రాజు అలా అనలేదు, రానే చూసుకుందాం అనలేదు. నేను రాజును కదా, మరణాన్ని రాని నేను చూసుకుందాను అనుకోలేదు. ఎందుకంటే రాజులకి డబ్బు కొదువు ఉండదు, రాజులకి బంగారం కొదువు ఉండదు, రాజులకి వైద్యం చేసేవాళ్ళు కొదువుగా ఉండరు. రాని చూసుకుందాం, నాకు డాక్టర్లు ఉన్నారు అనలేదు. తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు, అణిగి మనకి జీవించాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు కాచాడు. దేవుడే శుభకరమైన మాటలు మాట్లాడంటే, నిశ్చయముగా నీవు బాగుపడదు. ఏమన్నాడు దేవుడు? నిశ్చయముగా నేను నిన్ను బాగు చేస్తాను, నిశ్చయముగా నేను బాగు చేస్తాను. రాజును బాగు చేసిన యేసుక్రీస్తే, సామాన్యమైన జనులు బాగు చేసిన దేవుడే, పేదవారిని బాగు చేసిన దేవుడే, డబ్బున్న వారిని బాగు చేసిన దేవుడే. ఎవరిని బాగు చేయాలన్నా దేవుడైన యేసుక్రీస్తు ద్వారా ఇది తప్ప దేనిని బట్టి అవనే అవదు. డబ్బుంటే బాగుపడం, జ్ఞానం ఉంటే బాగుపడం, ఆస్తి పాస్తులుంటే బాగుపడం. దేవుడైన యేసుక్రీస్తుని మనం పట్టుకుంటే బాగుపడతాం. ఎవరిని పట్టుకుంటే బాగుపడతాం? దేవుడైన యేసుక్రీస్తుని పట్టుకుంటే బాగుపడతాం. కాబట్టి నీ జీవితంలో శుభం కలగట్లేదేమో, నీ జీవితంలో ఆశీర్వాదం కలగట్లేదేమో, నీ జీవితంలో దరిద్రత ఎక్కువైపోయిందేమో, నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉందేమో, నువ్వు ఎవరిని పట్టుకోవాలి? దేవుడైన యేసుక్రీస్తును పట్టుకోవాలి. అప్పుడు నీ దగ్గరికి వచ్చి యేసయ్య అంటాడు తెలుసా, నేను ఖచ్చితంగా నేను నిన్ను బాగు చేస్తాను, నేను ఖచ్చితంగా నేను నిన్ను బాగు చేస్తాను. ఎంతమంది బాగుపడతలేదండి? ఎంతమంది బాగుపడతలేదు? మనకు నిర్లక్ష్యం తప్ప, పట్టుదల లేకపోవటం తప్ప, మనకు ఆసక్తి లేకపోవటం తప్ప ఎంతమంది బాగుపడతలేదు. వ్యభిచారులు బాగుపడుతున్నారు, దొంగలు దేవుని సన్నిధికి వచ్చి బాగుపడుతున్నారు, నరహత్యలు చేసి తెలియక జైల్లో ఉండి దిక్కుమాలిన జీవితం జీవిస్తున్న వాళ్ళు కూడా జైల్లోనే మారు మనసు పొంది, జైల్లోనే బాప్తీసం తీసుకొని ఎంతమంది బాగుపడతలేదు. మనం ఎందుకని దేవుళ్ళ ఆత్మీయ జీవితంలో బాగుపడట్లేదంటే మనం ప్రార్థన చెయ్యం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. కీడు కనబడిన ఒక్కొక్కరు లెక్క చేయడు. కళల్లో కీడు కనబడిన, దర్శనాల్లో కీడు కనబడిన, కీడు కలిగిద్దాన్ని మనకు మైండ్కి తోచిన కొంతమంది లెక్క చేయరు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాజు అలా లేడు. విన్నాడు, గోడ వైపు తిరిగాడు, ప్రార్థన చేశాడు, బాగుపడ్డాడు. దేవుడు మనల్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడే తప్ప కీడు చేయాలని ఏమాత్రం కూడా ఆశపడతలేదు. అందుకే యెషయా దైవజనుడితో దేవుడు మాట్లాడాడు, చెప్పే ఇల్లు నీకు మరలా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను, నిశ్చయముగా నేను నిన్ను బాగు చేస్తాను. చచ్చిపోయేవాడికి 15 సంవత్సరాల ఆయుష్ అంటే ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? ఇంకా 15 సంవత్సరాలు బతుకుతానంటే ఎంత ఆశగా ఉంటుంది తెలుసా? పోనీలే, మనవల్ని చూసుకోవచ్చు, ముని మనవల్ని చూసుకోవచ్చు, నా బిడ్డలకి ఏదైనా సంపాదించి పెట్టవచ్చు. దేవుడు మహాకృప చూపించండి నా విషయంలోని ఏం చేస్తాడు? గంతులు వేస్తాడు. ఎవరికైనా చనిపోవాలని ఆశ ఉంటుందా? ఎవరికి చనిపోవాలని ఆశ ఉండదు. 100 సంవత్సరాలు వచ్చి రేపో మాపు ఊపిరి ఆగిపోద్దన్న వాడు కూడా నేను ఇంకో కనీసం 5 సంవత్సరాలను బతికితే
బాగుండాను అనుకుంటారు. ఎందుకంటే దేవుడు పెట్టిన కోరిక అది. ఎవరు కూడా చనిపోవాలని ఆశ ఉండరు. ఏదన్నా సైతాన్ని పెట్టిందంటే వాళ్ళు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు. కానీ దేవుడు పెట్టిన ఆశ ఏంటి? నేను బ్రతకాలి, నేను దీవించబడాలన్న ఆశ ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు మందిరమునకు ఎక్కి పోవదు. బాగుపడి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళాలి. బాగుపడతారు, మందిరానికి రారు. బాగుపడదామని దేవుని సన్నిధికి రారు. కొంతమంది ఏమో బాగుపడి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది ఏమో బాగుపడాలన్న ఆశ లేక మందిరానికి రారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బాగుపడతావు, బాగుపడిన తర్వాత నా దగ్గరికి నీవు రావాలని హిజ్కియా భక్తుడితో సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చనిపోయేవాడు చెవిలో చల్లగా శుభవార్త చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ విషయంలో కూడా, నీ భవిష్యత్తు విషయంలో కూడా దేవుడు శుభకరమైన మాటలు చెప్పునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వాదించాలనే మాటలు చెప్పునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి వారినైనా సర్వోపదేశ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది, నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు బొత్తిగా చెడిపోయిన వారిని సైతము బాగు చేసే దేవుడు. ఎంతగా చెడిపోయిన వారినైనా సరే దేవుడు ఏం చేసేవాడు? బాగు చేసేవాడు, దీవించేవాడు. జీవితాలు సరిలేకపోయినా సరే బాగు చేసేవాడు. జీవితాలు పాడైపోయినా సరే దేవుడు ఏం చేసేవాడు? బాగు చేశాడు. ఏ విషయంలో బాగు తప్పేవో ఆ విషయంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. ప్రభువా, నాకు ఈ జీవితంలో బాగులేదయ్యా, ఈ విధానంలో నా జీవితం బాగు తప్పింది ప్రభువా, ఈ విషయంలో నా జీవితం సరిగ్గా లేదు ప్రభువా, దయచేసి హిజ్కియా భక్తుడిని బాగు చేసినట్లుగా, రాజైన హిజ్కియాను బాగు చేసినట్లుగా నన్ను కూడా బాగు చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బాగు చేస్తాడు. బెతెస్దా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు అతను? 38 సంవత్సరాల నుంచి. దేవుడు అన్నాడు, దేవుడు గ్రహించాడు, ఇతడు చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, దగ్గరికి వెళ్ళి బాగు చేద్దామని అతని దగ్గరికి వెళ్ళి, బాగుపడాలన్న ఆలోచన నీకు ఉందా అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు? బాగుపడాలన్న ఆలోచన నీకు ఉందా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాగుపడాలన్న ఆలోచన మనకుందా? ఉంటే దేవుని మాట వినండి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినండి. మీ మనసు చెప్పే మాట కాదు, మీ బంధువులు చెప్పే మాటలు కాదు, మీ స్నేహితులు చెప్పే మాటలు కాదు, మీ ఇంటిలో చెప్పేవారి మాటలు కాదు. దేవుడి మాట వింటే బాగుపడతారు. అంటే ఇంట్లో వాళ్ళ మాట వినొద్దని కాదు, అది వాక్యానికి సపోర్ట్ చేస్తుందా లేదా అని ఆలోచన చేసుకోవాలి. ఎవరు చెప్పినా మనం వినాలి. ఫైనల్గా మనం ఏం చేసుకోవాలి? ఫిల్టర్ చేసుకోవాలి దాన్ని. ఈ మాటలు దేవుని చిత్తానుసారమైనవా అంటే వినొద్దంటే ఎవడు మాట పెడచెవిని పెట్టమని కాదు, వాళ్ళు నిర్లక్ష్యం చేయమని కాదు, వారిని ఎదిరించమని కాదు. వినాలి, అది దేవుని చిత్తమా కాదని గ్రహించుకొని, దేవుని చిత్తం కాకపోతే దేవుని మాట వినాలి. దేవుని చిత్తం అయితే వాళ్ళు చెప్పిన మాట కూడా పోషించుకొని దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. అతని దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, నువ్వు బాగుపడటానికి ఇష్టపడుతున్నావా? నేను నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాను అని అడిగినప్పుడు దేవుడితో తను చెప్పిన మాట ఏంటంటే, నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఉన్నాను, ముందుగా దిగాలని ఆశపడుతున్నాను కోనేటిలో, కానీ నాకంటే ముందుగా వేరొకడు దిగుతున్నాడు. అంటే వాడు ఆసక్తి లేనివాడు. ఏమి లేనాడు? నలుగురు పిలిస్తే మోసి పడేరా నీళ్ళల్లో? చెప్పండి. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. వాడికి ఎవడు అన్నం తెచ్చాడు చెప్పండి? అన్నలేత బతుకుతాడా? బ్రతకడు కదా. పోనీ అతనికి పరిచర్య చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? పరిచర్య చేయకుండా అక్కడే ఉండుతాడా? ఇన్ఫెక్షన్ వచ్చి ఏమైపోతాడు? ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. అంటే ఆహారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తనకు పరిచర్య చేసేవాళ్ళు కూడా ఉన్నాయి. వీడికి ఏమి లేదంటే బాగుపడాలన్న ఆశ లేదు. కానీ దేవుడు వచ్చి అన్నాడు, బాగుపడాలని ఆశ ఉందంటే ఏదేదో సాకులు చెప్పాడు. కానీ దేవుడు కనికరించి కృపణించి నీ పరుపును నీ వెతుకొని నువ్వు లేచి నడవమనంగానే అతనికి ఏం కలిగిందంటే రోగం పోయి ఆశీర్వాదం, రోగం పోయి అతనికి ఆరోగ్యం అనేది వచ్చింది. హల్లెలూయా. తన పరుపును తానే ఎత్తుకొని వెళ్ళాడు. ఏం ఎత్తుకెళ్ళాడంట? తన పరుపును తానే ఎత్తుకొని
సామెతల గ్రంథంలో ఉందో, సోమరుడు కంట చెయ్య గిన్నెలో ముంచుతాడంట, కానీ నోటి దగ్గరికి కూడా మనం అంత సోమరులం కాదు. కానీ దేవుని సన్నిధిలో సోమరులుగా ఉన్నామేం పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేసే విషయంలో సోమరులుగా, పాటలు పాడే విషయంలో సోమరులుగా, వాక్యం చదివే విషయంలో సోమరులుగా, ఆరాధనకు వచ్చే విషయంలో సోమరులుగా. దేవుడు అన్నాడు సోమరు వాళ్ళను చెడ్డవాళ్ళు అన్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? చెడ్డవాళ్ళు. మత్తయి సువార్తలో ఉంది, తలాంతులు ఇచ్చిన వాడికి సోమరు అయిన చెడ్డ దాసుడా, చెడ్డ దాసుడు. ఏ విషయంలో మనం సోమరులో ఉన్నాం గుర్తుంచుకోండి. దేవుడు అన్నాడు నీ పరుపు నీవే ఎత్తుకోవాలి, నీ పరుపు నీవే ఎత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళాలని దేవుడు చెప్పాడు. తన పరుపును తానే ఎత్తుకుని, నువ్వు బాగుపడిన వ్యక్తి అయితే నీ బాధ్యతలు నువ్వే భరిస్తావు. నువ్వు బాగుపడిన వ్యక్తి అయితే నీ బరువును నీవే మోస్తావు. సహాయం అనే మాట ఎందుకు ఉందో తెలుసా? సహాయం అనే మాట ఎందుకు ఉందో తెలుసా? 10 కేజీలు బరువు ఉంది, వాడికి మోసే సామర్థ్యం 5 కేజీలే. అప్పుడు సహాయాన్ని పీల్చుకుంటే దాన్ని సహాయం అంటాడు. 10 కేజీలు మోసే సామర్థ్యం ఉంది, కానీ మోయకుండా ఎదుటోని పిలుస్తాడు చూశాడు, అది సోమరి. ఎవడు వాడు? సోమరే. ఇంట్లో వంట వండుకునే సామర్థ్యత ఉంది, కానీ ఏం చేస్తారు తెలుసా? తాంబేల్లాగా నడుస్తారు వంటలు చేసే విషయాలు. ఏం చేస్తారు? కూరగాయలు కొయ్యాలంటే ఉసూరుమంట కోస్తారు, వంట చేయాలంటే ఉసూరుమంట చేస్తారు. అది సోమర్తనం. అది అందుకే దేవుణ్ణి ఏం అడగాలి? చురుగుతనాన్ని అడగాలి. హల్లెలూయా. కాబట్టి బాగుపడే విషయంలో దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటే బాగుపడడం, దేవుని సన్నిధిలో సోమర్తనం ఉంటే పనికిరామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అతని పొరుపును అతనే ఎత్తుకొని వెళ్ళాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిశ్చయముగా బాగు చేసేది. హిజ్కియా, నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. 15 సంవత్సరాల దీర్ఘాయువును నేను నీకు ఇస్తున్నాను, నీకు మంచి ఆరోగ్యాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆరోగ్యం లేకపోతే దేవుని సన్నిధిలో ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకోండి. దావీదు అడిగాడు, ప్రభు నాకు ఆయుష్యం అనే వరం అడిగితే దేవుడు దానిని అతనికి అనుగ్రహించాడంట. ఆయుష్ని ఇవ్వటమే కాదు, గౌరవ ప్రభావమును కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడంట. అందుకే ఇర్మీయా గ్రంథంలో ఉంది, నేను నీకు ఆరోగ్యమును కలుగా చేసేదను. ఆరోగ్యం లేకపోతే దేవుడిని ఆరోగ్యాన్ని అడగండి, మీకు ఆరోగ్య విషయంలో దేవుడు శుభాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి ఆరోగ్యం లేకుండా బెతెస్దా కోనేరు దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో అతను పడిపోయి ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? కనికరించి తనకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంత ఆరోగ్యం పాడైపోయినా సరే, ఎంత ఆరోగ్యం పాడైపోయినా సరే, మీరు నన్ను చూశారు, నా జీవితం ఆరోగ్యం ఎంత పాడైపోయిందో మీకు తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడు? మరలా మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఆరోగ్యం అనే వాటికి విశ్వాసం లేకుండా కూడా దేవుడు మనల్ని బాగు చేయడు. విశ్వాసం లేకుండా కూడా బాగు చేయరు. అమ్మ నాన్న పడుకునేవాళ్ళు, నేను మెల్లకుండా బండేసుకు వెళ్ళిపోయేవాడిని. ఏం చేసేవాళ్ళు? వీళ్ళిద్దరేం పడుకునేవాళ్ళు, నేనేం మెలకుండా బండి వేసుకెళ్ళిపోయేవాడిని. నాకు ఏమైనా మంచి ఆరోగ్యం వేసుకెళ్ళేవాడినా తూలేవాడిని. కాలు కింద పెడతాను కూడా తూలు వచ్చేది ఒక్కోసారి బండి మీద వెళ్తుంటే. వీళ్ళని పడుకొని ఇచ్చేవాడిని. మార్కెట్కి వెళ్ళేవాడిని, ఉయ్యూరు మార్కెట్కి వెళ్ళేవాడిని. చూసేవాళ్ళు అందరూ అన్నారు, ఏంటి ఇట్ట అయిపోయేవేంటి, ఇట్ట పీకిపోయేవేంటి. నేను సిగ్గుపడలా. కొంతమందికి ఏదన్నా చిన్న తేడా వస్తే గూట్లో నుంచి బయటకు కదలరు. ఏం కదలరు? గూట్లో నుంచి బయటికి మన అందం ఎక్కడ పోద్దో ఎవడు ఏలం చేస్తాడు అనుకుంటావు. విశ్వాసం లేదు. నన్ను చాలామంది అడిగారు ఎలమర్లు, ఏంటి ఇట్ట అయిపోయి, ఏం కారణం, ఏంటి ఇంత దెబ్బతిన్నావు. నేను సిగ్గుపడలే, ఎక్కడా సిగ్గుపడలేదు. నా ఒంటి నిండా పొక్కులున్నా సరే కొద్దిగా ఓపిక చాలు, ఆటో మానేసి నేను బైక్ వేసుకెళ్ళా. గన్నవరం హాస్పిటల్కి చిన్నాగిడిపల్లి బండి వేసుకెళ్ళాను. నా ఒంటి నిండా పొక్కిలే, కాలు నిండా పొక్కిలే, కుంటూ నడిచేవాడిని బండి వేసుకెళ్ళి కూడా. విశ్వాసం ఉంటే బాగుపడతాం, విశ్వాసం లేకపోతే బాగుపడడం. విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో అడుగులు వేయరు. ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో మాట్లాడరు. ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో దేవుని మందిరానికి రారు. కళ్ళు తిరుగుతున్నా సరే బండేసుకెళ్ళాను, అది నా విశ్వాసం. మీకు విశ్వాసం లేకుండా అలాంటి పనులు చేయమాకండి. నాకు విశ్వాసం ఉంది కాబట్టి వెళ్ళాను. మార్కెట్కి వెళ్తుంటే తూలిపోయేవాడిని, అయినా సరే ఓపిక తెచ్చుకొని కూరగాయలు తెచ్చేవాడిని.
వీళ్ళు కంగారు పడేవాళ్ళు, ఫోనులు చేసేవాళ్ళు. నాకున్న విశ్వాసం అది. విశ్వాసం లేకుండా దేవుడు ఆశీర్వదించటం అసాధ్యము. విశ్వాసం ఉంటే త్యాగం చేస్తావు, విశ్వాసం ఉంటే ప్రయత్నాలు చేస్తావు, విశ్వాసం ఉంటే ప్రాకులాడతావు, విశ్వాసం ఉంటే కన్నీరు గారుస్తావు, విశ్వాసం ఉంటే నిన్ను నీవే నష్టపరుచుకొని దేవుని కొరకు జీవిస్తావు. నాలో విశ్వాసం ఉందండి. ఏ విశ్వాసం ఉంది? ఏమి నష్టపరుచుకుంటున్నావు దేవుని కొరకు నువ్వు? ఏ వదులుకుంటున్నావు దేవుని కొరకు నువ్వు? అదేంటి? నాలో విశ్వాసం ఉంది. విశ్వాస జాబితాలు వీరు తెలుసా? ప్రాణాలు వదులుకున్నారు, ఆరోగ్యాన్ని వదులుకున్నారు, వాళ్ళకి ఏవైతే ప్రాముఖ్యమైనవో వాటిని వదులుకున్నారు, ఏవైతే లాభాలు తెచ్చిపెట్టావో వాటి నిమిత్తము దేవుని కొరకు సమస్తాన్ని పెంటగా నష్టమించుకొని దేవుని కొరకు జీవించారు. అది విశ్వాసం అంటే. అటువంటి విశ్వాసం మనలో ఉందా? మరలా చెప్తున్నాను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. నీలో విశ్వాసం ఉంటే ఆ చేతలు కనబడాలి, ఆ పనులు కనబడాలి, ఆ విషయాలు కనబడాలి. మా ఉమ్మక్క అంటది, చిన్న జ్వరం వస్తే ఇల్లంతా పడిపోయామంటది. ఏమంటది? అందరం పడిపోయాం. నేను బాధపడిన చెప్తున్నాను. పడిపోవటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ పెరాలసిస్ వచ్చినోడో, ఏ యాక్సిడెంట్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాడో, లేకపోతే స్ఫూర్తిగా ఆ యొక్క పల్స్ అనేది తగ్గిపోయి కళ్ళు తిరిగి మంచం మీద పడిపోయినో పడిపోయావని అర్థం వస్తుంది. నేను చాలాసార్లు చెప్పే మాటలు మాట్లాడొద్దండి. అది విశ్వాసం కలిగిన మాటలు కాదు, విశ్వాసం కలిగిన మాటలు కాదు. నేను చెప్తున్నాను, 3 నెలల్లో జ్వరంతో బాధపడ్డా. నాకు వచ్చిన వ్యాధిని బట్టి. ఎన్ని నెలలు? 3 నెలల్లో జ్వరం వస్తే మూలిగేవాడిని, భయంకరంగా కేకలేసేవాడిని. జ్వరం వస్తే అంతగా జ్వరం రాకముందే జ్వరం వచ్చేదని నాకు తెలిసేది, మూలుగొచ్చేసేది ముందు. అయినా సరే నేను బండి మీద తిరిగాను, అయినా సరే నేను ఒక్కడిని హాస్పిటల్కి వెళ్ళాను, అయినా సరే తిరిగాను. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. చిన్న జలుబు వస్తే చాలు కురిగిపోతారు చాలామంది. చిన్న తలనొప్పి వస్తే చాలు తారుమారైపోద్ది ప్రవర్తన. చిన్న జ్వరం వస్తే చాలు ఏదో పెద్ద రోగం వచ్చినట్టు భయపడతారు, సైతాన్ని తొక్కిపడేస్తాడు. అటువంటి అవిశ్వాసం అంటే దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహ పడితే. విశ్వాసం ఉంటే బాగుపడతాం. దేవుడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు. విశ్వాసం ఉందా? నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. కాబట్టి దేవుడు నిన్ను బాగు చేయాలని, నీతో మంచి మాటలు మాట్లాడాలని, పాడైపోయిన నీ జీవితంలో దేవుడు మంచి సంతోషాన్ని ఇచ్చే మాటలు నీతో చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. చనిపోతున్నాడు అనుకున్న వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? నువ్వు చనిపోవు, నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అతడు బాగుపడ్డాడు, అతడు బాగుపడ్డాడు. ఇంకో విషయం నేను చెప్తున్నాను, మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మందులు వాడుకోవడం తప్పు కానీ కాదు. మందులు వాడుకోవడం తప్పు కానీ కాదు. మందులు వాడుకోవాలి, దేవుని మీద కూడా ఆధారపడాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, ఒక వ్యక్తి అంట పూర్తిగా వైద్యుల మీద ఆధారపడ్డా అంట, దేవుని మీద ఆధారపడలేదు, చనిపోయాడు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వైద్యము వాడారు, దేవుని మీద ఆధారపడ్డారు, వారు దీర్ఘాయువు కలిగి సుఖజీవం గడిపే సంవత్సరాల్లో వారు అనుభవించారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీ ఆరోగ్యాలను దీవించునుగాక.